మేకులు కొట్టించుకోవడం ఆయనకు బాధ కాదు. తలలో ముండ్ల కిరీటం పెట్టించుకోవడం ఆయనకు బాధ కాదు. శ్రమ పొందడం ఆయనకు బాధ కాదు. నీ కొరకు రక్తం కార్చడం ఆయనకు బాధ కాదు. నీ కొరకు తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేయడం ఆయనకు బాధ కాదు. కానీ నీ జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం ఏదైతే ఉందో, నీలో ఉన్న అవిశ్వాసం ఏదైతే ఉందో, నీకున్న అపనమ్మకం ఏదైతే ఉందో, నీ అవిధేయత ఏదైతే ఉందో, అది ఆయనకు విపరీతమైన బాధ కలిగిస్తుంది. నువ్వు సమర్పించుకొని సరిగ్గా బ్రతకలేకపోవడం అనేది బాధ. కనీసం కాసేపు శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో, వినయ విధేయతలతో, ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలో నువ్వు గడపకపోవడం బాధ. వారానికి ఒక్కరోజు క్రమశిక్షణగా సమయానికి దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నారే, అది బాధ. ఒక్క పూట 1 గంట ముందుగా లేవడానికి ఉల్లంఘడం లేదే, అది బాధ. ఎక్కడ మన ఎదుగుదల? ఎక్కడ మన సమర్పణ? ఎక్కడ మన తీర్మానాలు? ఎక్కడ? మీ ఆఫరింగ్ కాదు దేవునికి కావలసింది, మీ మాదిరికరమైనటువంటి మీ ఎగ్జాంపులరీ లైఫ్ ఏదైతే ఉందో అది దేవునికి కావాలి.